యేసుప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత, యేసుప్రభువాన్ని తన హృదయంలోకి, తన కుటుంబంలోకి, తన గృహంలోకి ఆహ్వానించుకున్న తర్వాత గొప్ప మార్పు కలిగిందండి. కాబట్టి అలాంటి జీవితాన్ని ఇవ్వటానికే యేసుప్రభు లోకానికి వచ్చాడు. నశించిపోతున్న జక్కయ్యని దేవుడు రక్షించాడు, తన కుమారుడిగా చేసుకున్నాడు, శాంతి సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. అంతేకాకుండా పరలోక రాజ్యాన్ని కూడా జక్కయ్యకు అనుగ్రహించాడండి. కాబట్టి ఈ భాగ్యం నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే మార్పు కావాలి, మారు మనసు కావాలి. ఈనాడు చాలా మంది యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ, యేసుప్రభు పట్ల విశ్వాసం ఉంచుతున్నారు కానీ మార్పు చెందట్లేదండి. ఇతడు మార్పు చెందిన తర్వాత చేసే గొప్ప పని ఏంటంటే, ప్రేమికుల బిడ్డలారా,